నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 TV తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి అనాలోచితమైన నిర్ణయాల వల్ల అక్కడున్నటువంటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ను వదిలిపెట్టి బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయంట. ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి ఎవరు రాలేదని ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా సినిమా పరిశ్రమ ఏం కోరుకుందంటే, వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని సినిమా పరిశ్రమ అంతా కోరుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు వారికి వ్యతిరేకంగా ఉన్నాయని. సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి, టికెట్లు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పర్మిషన్ ఇవ్వలేదంట. ఏదో కొన్ని పరిమితులు పెట్టారు ఆయన. ఆ పరిమితులకు లోబడి ఉన్నటువంటి సినిమాలకు మాత్రమే టికెట్లు పెంచుకునేటువంటి అవకాశం కల్పించారు. కానీ సినిమా పరిశ్రమ ఇప్పుడు అదృష్టం, ఏ ప్రభుత్వాన్ని అయితే కోరుకున్నారో ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారకులు సినిమా రంగానికి సంబంధించినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. ఆయన యొక్క కృషి వల్ల, ఆయన సపోర్టుతోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆంధ్ర ప్రజలు అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు అనుకుంటున్నారు. అది నిజం కూడా. ఇప్పుడు మరంతా సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖ హీరో అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కాబట్టి తాను ఏ రంగం నుంచి అయితే రాజకీయాల్లోకి ప్రవేశించారో ఆ రంగానికి ఎంత మేలు చేయాలో, ఆ రంగానికి ఉన్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు సమస్తము తెలిసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీకు ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కష్టాలు లేనటువంటి నిర్ణయాలు అయినా తీసుకుంటారు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అందుకు మీరు ఏం చేయాలి? ఇప్పుడు సమస్త తెలుగు సినీ పరిశ్రమ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కు తరలిరండి. అక్కడ పెట్టుబడులు పెట్టండి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, అక్కడ షూటింగ్లు చేయండి. తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. మొట్టమొదటిగా మీ సినీ పరిశ్రమే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కడైతే ఆదాయం వస్తుందో అక్కడే పెట్టుబడులు పెట్టాలి. అది ధర్మం కూడా. ఒక సినిమా రిలీజ్ అయిందంటే, తెలుగు భాషా సినిమా రిలీజ్ అయిందంటే ఆ వచ్చినటువంటి మొత్తం రెమ్యునరేషన్లో, మొత్తం రెవెన్యూలో ఎక్కువ సింహభాగము ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. మరి ఎక్కడైతే ఆదాయం వస్తుందో ఆ ప్రాంతంలోనే ట్యాక్స్ కట్టాలి, అక్కడే GST కట్టాలి. ఎక్కడైతే మీరు లాభాలను పొందారో ఆ లాభానికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆ రాష్ట్రంలోనే కట్టాలి కదా. మీరు ప్రక్క రాష్ట్రాలు ఎందుకు కడుతున్నారు? ఆ రాష్ట్రంలోనే కట్టండి. అదే తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది. మీరు మీ శ్రేయస్సును కోరుకునేటువంటి ఒక ప్రముఖ హీరో అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆంధ్ర ప్రజలకు మేలు చేయండి. సినిమా పరిశ్రమ సమస్తము ఆంధ్రప్రదేశ్కు రావాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏదైతే దుష్ట పాలన అంతమొందించాలనుకున్నారో ఆ దుష్ట పరిపాలన అంతమైపోయింది. మీరు ఎవరైతే ముఖ్యమంత్రి కావాలనుకున్నారో, ఎవరినైతే ముఖ్యమంత్రి చేయాలనుకున్నారో ఆయననే ముఖ్యమంత్రిగా మీరు సీట్లో కూర్చోబెట్టారు. ఆయన మిమ్మల్ని డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఆంధ్ర ప్రజలకు మరి ఏం చేస్తారు? ఎటువంటి మేలు చేస్తారు? మీకు ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ, ఏ పరిశ్రమ నుంచి అయితే మీరు వచ్చారో, ఏ పరిశ్రమ యొక్క ఆశీస్సులతో మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా అయ్యారో, ఏ పరిశ్రమ యొక్క ఆశీస్సులతో, ఎవరి అభిమానులతో, సహకారంతో మీరు ఏ ప్రభుత్వాన్ని అయితే పడగొట్టాలనుకున్నారో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారు. మీరు కోరుకున్న ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు చేయవలసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేయాలి కదా. మేలు చేయాలంటే మీకు మీ డెవలప్మెంట్ కారణమైనటువంటి ఆ సినిమా పరిశ్రమ, మీకు తోడుగా ఉన్నటువంటి పరిశ్రమ, మీరు ఎదగడానికి కారణమైనటువంటి తెలుగు సినీ పరిశ్రమను, సమస్త సినిమా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్కి తీసుకురండి. వారికి రాయితీలు ఇవ్వండి. అక్కడ షూటింగ్లు జరిగేటట్టు మీరు ప్రోత్సహించండి. అలాగే చేయాలని కోరుకుంటున్నారు మీ అభిమానులు. తెలుగు ప్రజలంతా కాంక్షిస్తున్నారు. అన్ని రంగాల పరిశ్రమలు ఇప్పుడు క్యూ కట్టాలి ఆంధ్రప్రదేశ్కి. మంచి ప్రభుత్వం ఉంది కాబట్టి. ముఖ్యంగా మీకోసం ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏ అరాచకాలు జరగవు, ఏ మహిళలకు ఇబ్బంది కలగదు, రక్షణ ఉంటుంది. ఎవరు మహిళలను కిడ్నాప్ చేయరు.
వేల మంది కిడ్నాప్ అయిపోయారు. మీకు తెలిసిన సమాచారం వారందరినీ పట్టుకోవడానికి ప్రయత్నించండి. అందరినీ తీసుకురండి, ఆంధ్రప్రదేశ్ తిరిగి తీసుకురండి, రక్షణ కల్పించండి. మంచి పరిపాలన మీ ఆధ్వర్యంలో నడుస్తుందని, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తుందని పవన్ కళ్యాణ్ గారి మీద కొండంత ఆశలు పెట్టుకున్నారు ఆంధ్ర ప్రజలందరూ. అదే చేస్తారని ఆశిద్దాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.